అప్పుడే కాదని పట్టభద్రులకు సమస్యలు వస్తే సమస్యలను పరిష్కరించడానికి ముందు ఉంటానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో తన అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజీనామా లేఖను ప్రిన్సిపల్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు రావాలంటే నైపుణ్యాల అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేశారని అన్నారు. యువత ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ సమాజంలో కొంత పరివర్తనానికి నాంది పలకాలని కోరుకుంటారో, లక్ష్యంతో పని చేయాలనుకుంటారో వారికి నేనున్నానని అన్నారు. యావత్ తెలంగాణ యువత ఎవరైతే తెలంగాణ సమాజం లోపల కొంత పరివర్తనానికి నాంది పలకాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉన్నదో, ఆ లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందో వారందరికీ ఒక హోపుగా ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని చెప్పేసి మీడియా ముఖంగా నేను తెలియజేద్దాం. మరి నా ఈ జీవన గమనం లోపల, ఎందుకంటే ఉద్యోగ జీవితం అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టం ఒక వ్యక్తి యొక్క జీవిత విధానం. మరి నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను కన్న తల్లిదండ్రులకు, అదే విధంగా కంప్లీట్ గా అప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుండి ఈ రోజు నాటికి నాకు వెన్నుదన్నుగా నిలబడి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యు గో హెడ్ అని చెప్పేసి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి నా భార్య, నా పిల్లలు, అదే విధంగా నేను పాఠం చెప్పినటువంటి పిల్లలు, వాళ్ళ ప్రేమకు అభిమానానికి, అదే విధంగా 18 సంవత్సరాల నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి యావత్ 2 తెలుగు రాష్ట్రాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగ సమాజానికి, నాతో కలిసి పనిచేసినటువంటి వారి ఆప్యాయత అనురాగాన్ని పంచి ఇన్ని సంవత్సరాల నా ఉద్యోగ జీవితంతో మమేకమై నడుస్తున్నటువంటి నా కలీగ్స్ అందరికి కూడా, అదే విధంగా చిన్ననాటి నుంచి ఈ రోజు నాటికి నా మిత్రులకు, అదే విధంగా శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే నా జీవన విధానంలో